హాయ్ వెల్కమ్ టు నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్ అండ్ మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, దానికి కూడా మీ అందరికీ స్వాగతం. సో యాక్చువల్గా నీట్ అనేది కొంచెం ప్యానిక్ చేసే అంశం, కొంచెం ఆతృతగా మనందరం కూడా ఎదురు చూసే అంశం. ప్రతి చిన్నదాన్ని కూడా మనం భూతద్దంలో పెట్టి చూసేటువంటి అవకాశం ఉంటుంది. అది పిల్లల కంటే ఎక్కువ కూడా తల్లిదండ్రులు చాలా ఛాలెంజింగ్గా, చాలా టాస్క్గా, చాలా విపరీతమైనటువంటి ప్రెషర్గా ఉండేటువంటి సందర్భం. సో అది దట్టు ఎగ్జామ్ దగ్గర నుండి కౌన్సిలింగ్ అయిపోయే వరకు కూడా చాలా ఒత్తిడిలోకి గురవుతారు. ఎవరు ఎక్కువ గురవుతారంటే పిల్లలు, వాళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్. ఇది జరుగుతుంటుంది. సో ఈసారి నీట్కి వచ్చేసి పేపర్ హార్డ్ వచ్చింది, మా పాప బాగా రాయలేదు, మా బాబు బాగా రాయలేదు, గతంలో 700 వచ్చేటి ఇప్పుడు 650కే వచ్చినాయి, 550కే వచ్చినాయి, 470 వచ్చినాయి. ఈ చర్చ అంతా కూడా పేరెంట్స్లో విపరీతంగా జరుగుతుంది. ఎగ్జామ్ 4వ తారీఖు రాస్తే ఈరోజు 18కి వచ్చినా ఇంకా అది అలానే ఉంది. మనం ఇంకా ఆ ప్యానిక్లోకి వెళ్ళి రాకముందుకే నిన్న ఒక న్యూస్ వైరల్ అయింది, మొన్న ఒక న్యూస్ వైరల్ అయింది. మొన్న ఏంటి, మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది రిజల్ట్ మీద. నిన్నేంటి, మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది రిజల్ట్ మీద. ఎమ్మటే అరే ఏ కేసులు లేవు, సరే పేపర్ స్ట్రిక్ట్ వచ్చినా చాలా బాగా కండక్ట్ చేసింది ఎన్టీఏ అని అనుకునే లోపు మళ్ళీ మొదలయ్యింది కథ. సో దాని గురించి మనం మాట్లాడదాం. సో దాని గురించి మాట్లాడడానికంటే ముందు మీకు ఒక అంశం చెప్తాను. సో పేరెంట్స్గా ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసాం మనం. ఇది మనం పేరెంట్స్ గ్రూపే. ఇది దీంట్లో బిజినెస్ కోసం కాదు, మీ నుండి నేను రూపాయి అడిగేది లేదు, రూపాయి ఇవ్వమనేది లేదు, నేనే ఆన్సర్ చెప్తా అనేది కూడా లేదు. మనందరినీ ఒక యూనిట్ చేయడానికి ఏ సమస్య వచ్చినా లేకపోతే కౌన్సిలింగ్ సంబంధించిన అంశాలను కానీ మిగతా వాటిని షేర్ చేసుకోవడానికే ఈ గ్రూప్ ఉంచాం. దయచేసి ఇక కట్ ఆఫ్ గురించి ఆపండి ఈ గ్రూప్లో. నెక్స్ట్ ఫర్దర్ గైడెన్స్ అన్నీ కూడా ఏమైనా విపత్కర పరిస్థితులు వచ్చినా ఎట్లా ఎదుర్కొందాం. ఇక్కడ పోయినసారి 33 జీవో 29 జీవో మీద యూనిటీ లేకపోవడం వల్ల కొంత అన్యాయం జరిగింది. సో అది కానీ లేదా ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు కానీ ఏ సందర్భంలో అయినా మనందరం కూడా ఒక యూనిటీగా ఒకరిలో ఒకరం షేర్ చేసుకోవడానికే, నాట్ ఓన్లీ అడ్మిన్, అందరం కూడా విషయాలను షేర్ చేసుకోవడానికే తప్ప బిజినెస్ చేసుకోవడానికి కాదు. ఈ గ్రూపును చాలా వాల్యూడ్గా వాడే ప్రయత్నం చేయండి, అన్నెసెసరీగా కాకుండా. ఇక గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, పండగ ఫెస్టివల్స్ ఇవన్నీ మనకు గ్రూప్లో అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ కట్టే కొట్టే తెచ్చే మోడల్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసుకుందాం. అందుకోసమే, ఎందుకంటే దీంట్లో ఎంతమంది ఉన్నారంటే ప్రజెంట్ 800 పైచిలుకు మంది ఉన్నారు. అందరూ ఒక్కసారి గుడ్ మార్నింగ్ పెట్టి గుడ్ మార్నింగ్ అంటే గ్రూప్ అంతా ఎంత ఆగమైద్దో ఒకసారి చూడండి. కాబట్టి సో దీన్ని ఎంతమంది అన్నా కానివ్వండి, బట్ అందరికీ ఉపయోగపడేస్తాం. అంటే మీరు ఒకటి మెసేజ్ చేస్తున్నారంటే 800 మందికి అది రీచ్ అవుతుంది, అందరూ చూస్తారు మీ మెసేజ్ని. కాబట్టి కొంచెం దయచేసి దీన్ని ఆ వాల్యూడ్గా చూడండి. సో 7386616660 అనే నెంబర్కి మీరు కనుక ఐఎమ్ నీట్ పేరెంట్ అనో లేదా నీట్ యాస్పిరెంట్ అని మెసేజ్ పెడితే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇట్ ఈస్ ప్యూర్లీ నీట్ యాస్పిరెంట్స్ కోసం, నీట్ పేరెంట్స్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూప్. సో దీంట్లో మీరు కూడా ఉంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో మ్యాక్సిమం ఏం చేయండి అంటే గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత గ్రూప్ను మ్యూట్లో పెట్టుకోండి. ఎందుకనంటే 800 మంది ఉన్నారంటే ఎవరికి ఎప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తుంది, దాంట్లో మెసేజ్ పెడుతుంటారు. సో దాన్ని నైట్ ఆఫ్ చేస్తాం, మార్నింగ్ ఆన్ చేస్తున్నాం. ఎందుకంటే నైట్ కూడా ఎవరైనా మెసేజ్ పెడితే మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి సో మీరు దీంట్లో జాయిన్ కావచ్చు. ఇది నీట్ పేరెంట్ వాట్సాప్ గ్రూప్ గురించి. ఇక అసలు కథకు వద్దాం. సో ఇక స్టే గురించి మాట్లాడదాం. చాలా విచిత్రమైన పరిస్థితిలో స్టే వచ్చింది నాకు. కొన్ని అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని విపత్కర పరిస్థితులు ఉంటాయండి, రావచ్చు కూడా. దాన్ని ఎదుర్కొని ఎగ్జామ్ రాయాలి తప్ప చిన్న రీజన్స్. ఫస్ట్ ఈ 2 రీజన్స్ వారు మాట్లాడి ఇంకా కేసులు పడే అవకాశం ఉందంటే ఏపీలో కూడా ఎత్తానికి రెడీగా ఉన్నారు. మేబీ ఇవాళ సండే కాబట్టి వేయలేదు. నిన్న మద్రాస్ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎమ్మటే ఏపీ వాళ్ళు రెడీ అయ్యారు. ఎందుకంటే ఏపీలో కూడా పవర్ పోయింది, ఏపీలో కూడా వర్షం వచ్చింది, ఏపీలో కూడా రూమ్లో చీకటి అయింది. ఏపీలో వేసిన తర్వాత ఊకుంటారా, ఇంకోగాడు ఇంకోలు ఎత్తారు. పేపర్ హార్డ్ వచ్చింది, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు కావచ్చు. ఒకవేళ మనకు అదృష్టం వచ్చి ఎగ్జామ్ పెడితే అప్పుడు ఈజీ వస్తుంది, మనం రాయవచ్చు అని ఒక ఆలోచన ఉంటుంది జనాలకు. డిఫరెంట్ ఆలోచనలు ఉంటారు. లాయర్లు కూడా నీటి మీద బాగా మంచి ఇన్కమ్గా ఉన్నట్టున్నారు. ఈసారి ఏ కేసు లేకపోతే వరకు కూడా ఏం రాలేదు.
ఇద్దాం ఏమవుతుంది అనే కాన్సెప్ట్లో వేసి ఉంటారు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ మొన్నటి కేసు చెప్పాను. ఏందట అంటే అక్కడ కరెంటు పోయిందట 2 గంటలు, గంటన్నర సేపు కరెంట్ లేదు. దాంట్లో 1 అవర్లో వాళ్ళు అరేంజ్ చేశారు. ఒక 1 అవర్ ఎగ్జామ్ కరెంట్ లేదు కాబట్టి మేము రాయలేకపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ కాదు. పవర్ పోతే సిస్టమ్ ఆగిపోతుంది, కానీ మన మైండ్ ఆగదు, మన మైండ్ నడుస్తుంది కొన్ని పరిస్థితులలో. ఇక్కడ ఏం రాశారంటే రూమ్లో పవర్ పోవడం వల్ల, విజిబిలిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల మేము మిగతా వాళ్ళతో పోటీ పడలేకపోయాము. కరెంటు మాకు 1 అవర్ ఇంటరప్ట్ ఏర్పడ్డది కాబట్టి ఆ సమయాన్ని మేము పొడిగించమని అడిగితే పొడిగించలేదు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులతో మేము పోటీ పడలేకపోతున్నాం, మాకు అన్యాయం జరుగుతుంది అనేది కేసు. వాస్తవానికి ఎగ్జామ్ జరిగిన టైం ఏంటంటే చాలా క్లియర్గా చూడండి. నాకు కొంచెం ఇబ్బంది అనిపించే అంశాలు చెప్తాను. 2 to 5 ఎగ్జామ్, సమ్మర్ 2 to 5. ఎంత మబ్బులు వచ్చినా అమావాస్య చీకటి లెక్క రూమ్ ఉండే అవకాశం ఉండదు. ఫస్ట్ థింగ్, అమావాస్య చీకటిలాగా రూమ్ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఫస్ట్ థింగ్, కొంచెం డార్క్నెస్ రావచ్చు, కానీ క్వశ్చన్ పేపర్ అవుపడుతుంది. క్వశ్చన్ పేపరే అవుపడకపోతే నీ సెంటర్ మొత్తం గగ్గోలు పెడతారు అదే రోజు. ఎగ్జామ్ పేపర్ అవుపడకపోతే నీ సెంటర్లో ఉన్న నీ ఒక్కనికి కాదు కదా, నీ రూమ్ మొత్తం గగ్గోలు పెడుతుంది. కలెక్టర్ వస్తాడు, ఆర్డీఓ వస్తాడు, ఇంకెవరో వచ్చాడు మంది వస్తారు. 100% అది జరుగుతుంది. నువ్వు బయటికి రాగానే మీ అమ్మా నాన్నకు పేపర్ ఎట్లా వచ్చిందో చెప్పిన సందర్భంలో అసలు నాకు పేపర్ ఏం అవుపడలేదు, నేను ఏం రాయలేదు అంటావు. మీ పేరెంట్స్ అందరు వచ్చేసి మా పాప ఏం రాయలేదంట. అదే రోజు పేపర్లో న్యూస్ వస్తుంది, ఫలాని సెంటర్లో లైటింగ్ లేకపోవడం వల్ల 100 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయలేదు, రోడ్డు ఎక్కిన విద్యార్థులను వస్తుంది. కానీ ఎగ్జామ్ రాయలేనంత పరిస్థితులు లేవు అని నమ్మాలి. ఫస్ట్ తోడు అడగవచ్చు, కానీ అడిగేది ఇంకా ఎన్ని రీజన్స్ చెప్పొచ్చు చెప్తాను చూడండి. నేను ఇప్పుడు కరెంటు పోయింది అన్నారు, దీని మీద కేసు అయింది. రేపు పొద్దున ఇంకోళ్ళు ఏం చేస్తారని అంటే, నాకు ఇచ్చిన బెంచి ఒక కాలు ఇరిగింది, అది అటు ఇటు ఊగుతుంది, రాయరాలేదు అని అంటారు. నన్ను ప్యాడ్గిన తీసుకుపోనియలేదు, ఆ బెంచ్ కాలు ఇరిగింది, నేను ఎగ్జామ్ రాస్తా అంటే బెంచ్ అటు ఇటు డొల్లింది, దానివల్ల నేను ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను, మిగతా వాళ్ళతో పోటీ పడలేకపోయాను. దిస్ ఈజ్ నా క్లయింట్ వాదన. ఇంకొక స్టూడెంట్ వేస్తాడు, బెంచ్ మీద రంధ్రాలు ఉన్నాయి, నేను బబ్లింగ్ చేస్తుంటే ఇబ్బంది అయ్యింది, అది ఒతకపోయింది, బబ్లింగ్ చేయరాలేదని వేస్తాడు. ఇంకో స్టూడెంట్ వేస్తాడు, మాకు పెన్నులు వాళ్ళే ఇచ్చిర్రు, వాళ్ళు ఇచ్చిన పెన్ను నాకు పట్టుకోరాలేదు, లేకపోతే ఆ పెన్ను సరిగా పడలేదు, ఆ పెన్ను కరెక్ట్గా గ్రిప్ లేదు, అందుకనే రాయలేకపోయాను, మిగతా వాళ్ళతో పోటీ పడలేనంటాడు. వేయడానికి ఏముందండి, ఒక రీజన్ కావాలి అంతే కదా మిగతా వాళ్ళతో పోటీ పడినప్పుడు. ఇవన్నీ కూడా నిజంగా ఆలోచిస్తే జెన్యూన్ రీజన్లా అండి. నిన్న జరిగింది మద్రాస్ది, దేంట్లంట, PM కేంద్రీయ విద్యాలయం CRPF అవడి. ఇది సెంట్రల్ స్కూలు, ప్రభుత్వాన్ని. PM శ్రీ కేంద్రీయ విద్యాలయం CRPF అవడిలోని. ఇది ఎలా ఉందో తెలుసా అంటే చాలా అద్భుతంగా ఉన్నది, నేను చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా కేంద్రీయ విద్యాలయం CRPF అవడి. ఇక చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఎంత వెంటిలేషన్ ఉందో, అన్ని కిటికీలు ఉన్నాయి. కిటికీలు ఓపెన్ చేస్తారు, కొంచెం లోపలికని కూర్చోబెడతారు, ప్రాబ్లం యాడ్ వస్తుంది. ఒక కేంద్రీయ విద్యాలయాలలో వెంటిలేషన్ లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళు ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లాంటి స్కూల్లో మీకు చూడండి ఎంత మంచి పిల్లలు ఉన్నారు, ఎంత చెట్లు, అటు సైడ్ మంచిగా వెంటిలేషన్, ఎన్ని కిటికీలు ఉన్నాయో చూడండి. నేను దీన్ని నిజమేనా, ఈ స్కూల్ ఏమైనా ఐకులాలు ఉందో, ఇగో ఇక్కడ స్కూల్ మంచిగా అవుపడుతుంది, మీరు చూడండి. జస్ట్ చిన్న గోడ, మళ్ళీ కిటికీ, మళ్ళీ కిటికీ, మళ్ళీ కిటికీ, మళ్ళీ కిటికీ, పైన కూడా ఇంత. దీంట్లో కదా వీళ్ళు ఎగ్జామ్ రాసింది. ఇంత మంచి వెంటిలేషన్ ఉన్న స్కూల్లో ఎగ్జామ్ రాసి కేసేసిర్రు. ఇగో ఇక్కడ చూడండి మీకు ఎంత క్లియర్గా అవుపడుతుందో. అంటే వాంటెల్లి
ఏదో ఒక రీజన్ తోటి మనం మళ్ళీ ఎగ్జామ్కో ఏదో డిస్టర్బెన్స్ కోసం వచ్చిందే తప్ప నాకు తెలిసి అయితే ఇది నిజమైనది అనుకోను. ఈ చిన్న చిన్న వాటితోటి ఏం జరుగుతుందో. ఎన్టీఏ లాస్ట్ టైం పేపర్ లీకేజీని సుప్రీంకోర్టులో యాక్సెప్ట్ చేస్తూ ఇది కొంత ఏరియాకు మాత్రమే పరిమితమైందని చెప్పి మొత్తం మళ్ళీ రిజల్ట్ ఇచ్చేసి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ క్లోజ్ చేసింది. కాకపోతే కొద్ది రోజులు పేరెంట్స్ ప్యానిక్ అవుతారు, స్టూడెంట్స్ ప్యానిక్ అవుతారు, ఏం జరుగుతుందో అర్థం కాదు. సో అట్లాంటి దానికే ఎన్టీఏ సమాధానం చెప్పగలిగింది, మేనేజ్ చేయగలిగినప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్టీఏ 100% సక్సెస్ఫుల్ సాధిస్తుంది. సో రిజల్ట్ లేట్ అయిద్దా అంటే రిజల్ట్ లేట్ కాదు అసలే. సో ఏది కూడా ఇబ్బంది కాదు. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్లో జరిగింది ఏంటి అని అంటే, మధ్యప్రదేశ్లో కూడా ఇక్కడ చూడండి మళ్ళీ విచిత్రం ఏంటంటే 2 కేంద్రీయ విద్యాలయాలే వేశారు కేసులు. ఇదేమో సిఆర్పిఎఫ్ కేంద్రీయ విద్యాలయము అవడి చెన్నై, అది ఇక్కడ మధ్యప్రదేశ్లో కూడా పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం ఇండోర్. అది ఎట్లుందో చూపిస్తాను చూడండి స్కూలు. సో ఈ కూడా మనం కొట్టి చూసిన స్కూల్ సూపర్ ఉన్నది. సో ఏం చేసినా ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే కేసులు కావాలని ఏదో వేయొచ్చు, ఏదో జరగవచ్చు, బట్ అంతిమంగా ఎవరికి ఏం ప్రాబ్లం రాదనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ కేసులన్నింటి రేపు ఏపీలో పడవచ్చు, ఇంకో రాష్ట్రంలో పడవచ్చు, ఇంకో రాష్ట్రం ఎక్కడ పడ్డా అన్నింటినీ సుప్రీంకోర్టుకు లాక్కొని అవసరమైతే సుప్రీంకోర్టులో అన్నిటికీ ఆన్సర్ చెప్పి రిజల్ట్ ఏ టైంకి రావాలో ఆ టైంకే వస్తుందని, రిజల్ట్ తప్పకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వస్తుంది తప్ప మళ్ళీ రీనీట్ అనేది ఉండే అవకాశం అస్సలే లేదని నమ్మండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి స్టే గురించి. సో జూన్ 2వ తారీఖు నాటికి స్టే ఉంది. ప్రస్తుతం చెన్నై కోర్టు ఇచ్చినటువంటిది. రేపు ఏపీ హైకోర్టు ఏమిస్తుందో చూడాలి. ఏపీలో కూడా రేపు కేసులు పడబోతున్నాయి. ఇవన్నీ ఎన్ని అయిపోయినా అంతిమంగా ఎగ్జామ్ మొన్న రాసిన దానికే రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే జరగాలని కోరుకుందాం. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రావద్దని ఆశిద్దాం. సో మనందరం కూడా యాక్చువల్లీ ఈరోజు సర్టిఫికేట్లు ఏదేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడాలనుకున్నాం. సో దాన్ని రేపటి వీడియోలో మీతో మాట్లాడతా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.